రెడీ అండి అందరికీ నమస్కారం. నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ డే నాకు ఈ సంవత్సరంలో హ్యాపీయెస్ట్ డే అని చెప్తాను. ఇది ఇంకా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. నేను చాలా ఇంటర్వ్యూస్లో అంతకుముందు చెప్పినట్టు దర్శి కోర్టులో న్యాయ ప్రియదర్శిగా గెలిచాడు, ఈరోజు హాస్య ప్రియదర్శిగా గెలిచాడు. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ప్రియదర్శి. సారంగపాణి జాతకం బిలాంగ్స్ టు ప్రియదర్శి. ఎంత వెర్సటైల్ యాక్టరో ఈ సినిమా ద్వారా తను మళ్ళీ నిరూపించాడు. అండ్ నాకు కృష్ణప్రసాద్ గారికి ఉన్న అనుబంధం, మా 2 సినిమాలు చాలా పెద్ద హిట్లు అయిన తర్వాత 3వ సినిమా జనరల్గా హ్యాట్రిక్ అంటున్నప్పుడు నాకు అలా కొంచెం ఇబ్బందిగా ఉండేది ఆ మాట వాడడానికి. కానీ సార్ నిజంగానే మనం హ్యాట్రిక్ సాధించినందుకు మెనీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా పొద్దున మేము ఫస్ట్ షో చూసినప్పటి నుంచి ఈ షోకి పెరుగుతున్న ఆదరణ ఎంత పెరుగుతుందంటే, అండ్ మాకు వస్తున్న కాల్స్ నాన్ స్టాప్గా ఫోన్స్ రింగ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఆల్సో ఏమిటంటే ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ జనరల్గా పర్సనల్ కాల్స్ కానీ వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, ప్రేక్షకులు మీడియా వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ కొంతమంది అయితే ఒక దశాబ్దం తర్వాత నిజమైన కుటుంబ సమేతంగా చూడదగే కామెడీ మేము చూసాము అని చెప్పి మమ్మల్ని అభినందనలతో ముంచెత్తున్నారు. సో థ్యాంక్ఫుల్ అండి టు ఆల్ ది ఆడియన్సెస్. ఎందుకంటే ఇలాంటి సినిమా నేను ఎప్పుడో చెప్తూ వచ్చాను, నాలాంటి దర్శకుడికి నా ముఖ్యమైన బలం కేవలం నా ప్రేక్షకులే. ఎందుకంటే 20 ఏళ్ళుగా నా సినిమాలు తీస్తూ వస్తున్నా కూడా ప్రతి సినిమాకి ఒడిదుడుకులు తట్టుకుని నేను నిలబడగలుగుతున్నానంటే ప్రేక్షకులే దానికి కారణం. మళ్ళీ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చాలా ఎన్నో కష్టాలని అధిగమించి బయటకు వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకి ఈ విధంగా బ్రహ్మరథం పట్టడం అనేది మా టీం మొత్తం సమష్టిగా సాధించిన గొప్ప విజయం, నేను గర్వంగా చెప్పుకోగలను అని నేను చెప్తాను. ముఖ్యంగా ఈ సందర్భంగా నా డైరెక్షన్ టీం సురేష్ కుమార్ గారు అండ్ మొత్తం మా గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో రోడీ గ్యాంగ్, దీస్ పీపుల్ మేడ్ ఇట్ పాసిబుల్. శేఖర్, రాజా అండ్ దర్శన్ అండ్ వర్మ అండ్ మిగతా ప్రొడక్షన్ టీం అంజీ, రషీద్ అందరూ దే బ్రోక్ దర్ బ్యాక్. ఈ సినిమాకి వాళ్ళు అసలు నడుములు విరగొట్టుకున్నారు, నానా కష్టాలు పడి పనిచేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా, ఇంత ఆరోగ్యకరమైన హాస్యాన్ని మీరు ఇలా బ్రహ్మరథం పడుతూ మరింత మీరు నేను చెప్పినట్టు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని కూడా తీసుకెళ్ళండి ఈ సినిమాకి. సకుటుంబ సపరివార పరపరివార సమేతంగా వెళ్ళి దీన్ని ఇంకా మరింత దిగ్విజయం చేయాలని. ఇలాంటి సినిమాలు సమ్మర్కి ముఖ్యంగా ఐడియల్. అంటే మన చిన్నప్పుడు అందరం కూర్చుని మామూలుగా ఒక నీళ్ళ తొట్టులో మామిడి పళ్ళు పడేసుకుని చుట్టూ అందరూ కూర్చుని ఎలా మామిడి పళ్ళు తినేవాళ్ళమో రసాలు, ఇది అలాంటి సినిమా. సో దయచేసి అందరూ థియేటర్కి వచ్చి మరింత థియేటర్లో చూడాల్సిన సినిమా. ఎందుకంటే నేను పొద్దున చూసినప్పుడు ద వే పీపుల్ అంటే ఎలా ప్రేక్షకులు పగలబడి నవ్వుతున్నారు, అండ్ ఒకళ్ళు జబ్బలు చరుచుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుతున్నారు. ఇది మనం కేవలం థియేటర్లోనే ఎంజాయ్ చేయగలే ఇది ఎక్స్పీరియన్స్ ఇది. సో మీరందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి తండోపు ఈ సినిమాని మరింత విజయం మాకు ఇవ్వాలని. దిస్ ఈస్ అ ఫెంటాస్టిక్ స్టార్ట్ అండి సారంగపాణి జాతకానికి. ఇంకా ఈ జాతకాన్ని దిగ్విజయం చేయాలి, తేజోవంతం చేయాలి నేను మనస్ఫూర్తిగా మనం కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరూ నటీనటులు, ముఖ్యంగా నా డియరెస్ట్ శ్రీనివాస్ అవసరాల, తర్వాత రూప, ఫెంటాస్టిక్ అప్రిసియేషన్ రూపాకి వస్తుంది. తర్వాత వడ్లమాన శ్రీనివాస్ గారు అండ్ నాకు పితృ సమానులు, నా గురుతుల్యులు తనికెల భరణి గారు. చిన్న పాత్ర అయినా 4 రోజులు 5 రోజులైనా ఆయన వచ్చి మొత్తం సెకండ్ హాఫ్ లాస్ట్ 20 నిమిషాలని తన వైపు తిప్పేసుకుని అందరినీ నవ్వులు పంచి జనాల్ని బయటికి పంపిస్తున్నారు ఆయన ఈ సినిమాలో. అలాంటి అద్భుతమైన నటన మళ్ళీ చేసినందుకు. అండ్ ఆఫ్ కోర్స్ ద హోల్ టీమ్ హూఎవర్ ఈజ్ అండ్ విందా మై సినిమాటోగ్రాఫర్, అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. ప్రవీణ్ నా అసిస్టెంట్, ఇంకెవరైనా నేను పేర్లు మర్చిపోతే ప్లీజ్ డోంట్ మైండ్. బట్ దిస్ వివేక్ సాగర్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా తర్వాత ఇంకా మాట్లాడతాను వాళ్ళ గురించి. రవీందర్ అనే ఒక కిరాతకుడు ఉన్నాడు ఇక్కడ, మా ఆర్ట్ డైరెక్టర్. అతని అద్భుతమైన తన వర్క్ కానీ, సినిమాటోగ్రఫీ విందా కానీ, కాస్ట్యూమ్ రాజేష్ అండ్ అశ్విన్ కాస్ట్యూమ్ డిజైన్ కానీ, మిగతా ఎవ్రీబడి, మార్తాండ వెంకటేష్ గారు ముఖ్యంగా ఈ సినిమా లుక్ అండ్ ఫీల్కి, ఈ సినిమా పేసింగ్, ఈ సినిమాని జనాలు చాలా జోక్స్ ఇంత ఎంజాయ్ చేయడానికి ప్రధాన కారణం మా మార్తాండ్ గారు. ఆయన చేసిన ఫెంటాస్టిక్ ఎడిటింగ్. సో ఆయన కూడా మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంకా ఎలా దిగ్విజయంగానే ముందుకు మీరు అందరూ తీసుకువెళ్ళాలి, ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మా సారంగపాణి